హాయ్ అండి, నమస్తే. ఈరోజు మన ఛానల్లో నాచారంగుట్ట తూప్రాన్లోని తెలంగాణ నరసింహస్వామి దేవాలయం, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం అయితే చూపిస్తారండి. చాలా ప్రసిద్ధి చెందిన ఆలయం ఇది. ఇక్కడ చాలా భక్తులకి తమ తమ కోరికలు అయితే నెరవేరుతున్నాయి. చాలా విశిష్టమైన దేవాలయం. ఇక్కడ పెద్ద పెద్ద బండరాళ్ళ మధ్యన కొండ మీద ఈ గుడి అయితే నిర్మాణం చేయడం జరిగిందండి. చిన్నటి గుహ కూడా ఉంది. ఈ గుహ లోపల మీకు నవగ్రహాలు ఉన్నాయండి. చూడండి, లోపలికి గృహ లోపల ఇది బండల మధ్యన ఇవి ఈ విధంగా గృహ నుంచి మనం బయటికి వెళ్ళచ్చు. రాళ్ళ మధ్యలోనే చాలా పెద్ద గుట్ట మీద అయితే వెళ్ళడం జరిగింది. ఇది నాచారం గుట్ట అంటారు. ఎవరైనా దర్శించుకున్నట్టయితే చాలా మంచి జరుగుతుంది. డెవలప్ చేస్తున్నారు ఇంకా గుడిని బాగా. ఇక్కడ ప్రధాన దేవాలయం లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం. ఇక్కడ టాప్ భాగం అండి. గోపురం, 2 గోపురాలు, చాలా ఎత్తైన గోపురాలు. ప్రధాన దేవాలయం యొక్క గోపురాలు ఇవి. ఇది ప్రధాన దేవాలయము నరసింహస్వామిది. సో ఇక్కడ ఒక విశిష్టత అయితే ఉందండి. ఏంటంటే, ఎవరైనా భక్తులు తమ కోరికలు తీర్చాలని చెప్పి ఇక్కడ ముడుపులు కట్టుకుంటారండి. సో ఆ యొక్క ముడుపులు కట్టిన తర్వాత వాళ్ళ కోరిక నెరవేరుతుంది తప్పకుండా. అది వ్యాపార పరంగా కానీ, చదువుల పరంగా కానీ, ఆరోగ్య సమస్యలు కానీ ఏవైనా సరే ఆ యొక్క ముడుపు కట్టిన తర్వాత ఆ కోరికలు తీరిన తర్వాత తిరిగి మొక్కుబడి చెల్లించుకుంటారు కొబ్బరికాయ కొట్టి. సో అదేవిధంగా ఇవన్నీ కూడా ఆ యొక్క ముడుపులు కట్టినవి అండి. చూడండి, చాలా వరకు అయితే కొన్ని వందలు ఇక్కడ ముడుపులు కట్టడం జరిగింది. ఇవన్నీ కూడా దాదాపు ఇవన్నీ ముడుపులండి. స్వామికి ఎర్రటి వస్త్రంలో కొబ్బరికాయ తీసుకొని ముడుపు కడతారు మంచి జరగాలని. సో ఇది బయటిది ద్వారం అండి. ఇదంతా ఆలయ ప్రాంగణం. కొబ్బరికాయలు కొట్టే స్థలము. ఇదంతా ఆలయ ప్రాంగణం చాలా నీట్గా ఉంటుందండి, ప్రశాంతంగా ఉంటుంది ఆలయంలో. సో ఇది ప్రధాన దేవాలయం. ఇంకా ఇది లోపలికి అలా చేయరండి కెమెరా. చాలా విశిష్టమైన దేవాలయం. సో బాగా చాలా మంచి జరుగుతుంది ఈ యొక్క దేవాలయంలో. ఇది ప్రసాదం అమ్మే స్థలం ఇది. సో ఈ విధంగా గుడి మెట్లు కిందికి వెళ్ళి ప్రధాన ద్వారం నుంచి బయటికి వెళ్ళచ్చు. ఆలయం అయితే చాలా బాగుందండి. సో ఒకసారి మీకు టాప్ భాగంలో చూపిస్తాను. ఓవర్వ్యూ ఇదంతా బయటికి ఇది. సో ఇది మెయిన్ టాప్ భాగం. ఈ విధంగా మనం బయటకు వచ్చేయచ్చు. అవుట్ సైడ్ స్థలం పార్కింగ్ ఇక్కడ